హాయ్ ఎవ్రీవన్, అంతా ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే వచ్చామండి. ఇది ఏంటంటే న్యూ జెర్సీలో ఉన్న అక్షర్ధామ్ టెంపుల్. సో ఇది మన ఇండియన్ కల్చర్కి కానీ ఆర్కిటెక్చర్కి కానీ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు ఈ ప్లేస్ చూడంగానే మనకు అర్థమవుతుంది. ఇండియాలో కూడా ఎక్కడ అంటే ఇంత పెద్ద ప్లేస్లో నాకు తెలిసి ఐ డోంట్ థింక్ ఒక టెంపుల్ అనేది కట్టారు అని. అవుట్ ఆఫ్ ఇండియా ఇలాంటి టెంపుల్ చూడటము నాకైతే చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. లక్కీగా మా పేరెంట్స్ రావడము, సో వాళ్ళని మేము వెకేషన్కి తీసుకెళ్ళాము. లైక్ లాంగ్ డ్రైవ్ కింద, లాంగ్ ట్రిప్ అన్నమాట. సో ఫస్ట్ మేము నైగ్రా ఫాల్స్ చూసుకొని అటు నుంచి అటు న్యూయార్క్ అండ్ వాషింగ్టన్ డీసీ ఇవన్నీ కవర్ చేద్దాం అనుకున్నాము. బట్ ఇది సడన్గా మాకు మా ప్లాన్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సి వచ్చింది మా ట్రిప్లో. ఎందుకంటే లైక్ రీసెంట్గానే మాకు తెలిసింది లైక్ న్యూ జెర్సీలో టెంపుల్ ఉంది, అక్షర్ధామ్ టెంపుల్. రీసెంట్గానే ఓపెన్ చేశారు. అరౌండ్ ఐ థింక్ 1 year బ్యాక్ అనుకుంటా ఓపెన్ చేశారు. సో చాలా బాగుంది అని ఆన్లైన్లో అటు ఇటు వీడియోస్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్లు అవి చూసి మాకు మంచిగా అనిపించి వెళ్ళాలనిపించి వెళ్ళాము. కానీ టెంపుల్ అయితే ఆర్కిటెక్చర్ వైజ్ అయితే చాలా మెస్మరైజింగ్గా ఉంది. నాకైతే ఎంత బ్యూటిఫుల్ ఫీలింగ్ వచ్చిందంటే, మేము టెంపుల్ ఎంట్రన్స్లో ఎంటర్ అవ్వగానే అదొక బ్యూటిఫుల్ ఫ్రేగ్రెన్స్ అండి. స్మెల్ అయితే మాత్రం అసలు మనం చెప్పలేము. సో అంత మంచి ఫ్రేగ్రెన్స్ ఉంది. లైక్ అక్కడే ఎంట్రన్స్లోనే మొత్తం అగరబత్తీలన్నీ వెలిగించి పెడుతున్నారనమాట అందరూ. సో మనం కూడా కావాలంటే అక్కడ పెట్టచ్చు. ఎంట్రన్స్లో ఒక స్టాచ్యూ ఉంటుంది, పెద్ద స్టాచ్యూ. సో ఈ స్టాచ్యూ అనేది స్వామినారాయణ అనమాట. సో ఆయన బాలయోగిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అంటే లైక్ చిన్న పిల్లవాడిలాగా. సో ఈ ఈ టెంపుల్ మోస్ట్లీ దాని మీదే ఉంటుందన్నమాట. లైక్ ఆయన జర్నీ కానీ త్రూ అవుట్ ఆయన ఎక్కడి నుంచి ఎలా వచ్చారు, సో ఎలా స్వామినారాయణ అయ్యారు, ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తూ ఈ టెంపుల్లో చాలా బాగా చూపించారు ఆర్కిటెక్చర్ వైజ్. ఆయన చరిత్ర, ఆయన ఎక్కడి నుంచి ఎన్ని ఇయర్స్ పట్టింది ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి, ఇక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేయడానికి అనేది చూపిస్తున్నారు. సో ఇదంతా టెంపుల్ ఆర్కిటెక్చర్ గురించి, అలానే ఆయన ట్రావెల్, ఆయన జర్నీ, సో ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తూ ఆ టెంపుల్లో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే పెట్టేశారనమాట. ఇది స్వామినారాయణ విగ్రహము. ఆయన బాలయోగిగా ఉన్నప్పుడు ఈ విగ్రహం ఇలా ఉన్నారు అనేది ఒక శాంపుల్ లాగా పెట్టినట్టున్నారు. చాలా పెద్ద స్టాచ్యూ ఇది. ఈ స్టాచ్యూ అనేది 49 feet టాల్ అండి. 49 feet టాల్ పెట్టారంట. సో ఇది 49 feet ఎందుకు పెట్టారంటే, ఆయన ఈ భూమి మీద 49 years జీవితం గడిపారు అని చెప్పని ఒక లైక్ ఒక నిదర్శనం లాగా ఇది పెట్టారు అని చెప్పి ఉంది. దీని గురించి డీటెయిల్స్లో చూస్తే సో నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఆ విషయమే. బట్ స్టాచ్యూ అయితే చాలా పెద్దగా ఉంటుంది, చాలా హ్యూజ్గా మనకి రోడ్ మీద నుంచి చూస్తుంటేనే కనిపిస్తుంది. ఇది ఆల్మోస్ట్ లైక్ ఈ టెంపుల్ ఆల్మోస్ట్ 183 acresలో బిల్డ్ చేశారండి. సో దీని డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. లైక్ దీంట్లో ఈ టెంపుల్లో ఆల్మోస్ట్ కాదు, లైక్ 10,000 స్కల్ప్చర్స్ బిల్డ్ చేసి పెట్టారండి. సో ఇవన్నీ మనకి క్లియర్గా కనిపిస్తుంది టెంపుల్ ఆర్కిటెక్చర్లో చూసామంటే. అండ్ ఎవ్రీ డీటెయిల్ క్లియర్గా ఇచ్చున్నారు వాళ్ళు. సో టెంపుల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎస్, నేను ఇది వరకు చూశాను చాలా బాబ్స్ టెంపుల్స్, ఇక్కడ చికాగోలో కూడా మాకు టెంపుల్స్ ఉన్నాయి. బట్ ఇది మాత్రం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ప్రతి వాళ్ళు ఇది చూస్తే ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న యూఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. బట్ అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్న వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళకి ఈ ఆప్షన్ ఉంది, ఛాన్స్ ఉంది యూఎస్కి వచ్చి చూడడానికి అంటే మాత్రం ఖచ్చితంగా ఈసారి యూఎస్ ట్రిప్ వేసుకున్నప్పుడు మాత్రం పేరెంట్స్ కానీ ఎవరైనా టూరిస్టులు కానీ వస్తుంటే మాత్రం ఇది మాత్రం వాళ్ళ ట్రిప్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుందండి టెంపుల్. సో నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది. మా పేరెంట్స్ని తీసుకొని వచ్చాము మేము. మాకు ట్రిప్లో లేదు యాక్చువల్గా ఇది ప్లాన్. బట్ సడన్గా నాకు ఎక్స్ప్లోర్ చేస్తుండగా న్యూ జెర్సీలో కూడా ఉంది. అండ్ న్యూయార్క్కి మేము ఎలానో న్యూయార్క్ చూడడానికి వెళ్తున్నాము. సో న్యూయార్క్ నుంచి ఒక 1.5 hour డ్రైవ్లోనే ఉంటుంది అని చెప్పి తెలిసాక వీ వాంటెడ్ టు స్టాప్ దేర్. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అమ్మ వాళ్ళకి చూపిద్దామనే ఆశ కూడా మంచిగా అనిపించింది, నాకు తీరిపోయిందనే చెప్పాలి. మా మదర్ అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఆఫ్టర్ నయాగరా ఫాల్స్ ఈ టెంపుల్ని చూసి తను చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. తను ఈ యూఎస్ ట్రిప్లో మాత్రం నయాగరా ఫాల్స్ చూసిన తర్వాత అంత మంచి ఎక్స్పీరియన్స్ మాత్రం ఈ టెంపుల్ చూసాకే తను హ్యాపీ ఫీల్ అయిందని నాకు అనిపించింది.
సో, ఇక్కడ ఇప్పుడు నేను చూపిచ్చేది ఇదంతా ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్‌లో మనం ఎంటర్ అవ్వంగానే టెంపుల్ ఎంట్రన్స్‌లో రైట్ సైడ్ గురూజీ విగ్రహం ఒకటుంటుంది. సో, దాంతో పాటు లెఫ్ట్ సైడ్ కూడా ఒక పెద్ద టేబుల్ పెట్టేసి వాలంటీర్స్ ఉంటారు. వాలంటీర్స్ ఏందంటే లైక్ డ్రెస్ కోడ్ ఖచ్చితంగా ఉంది. ఐ షుడ్ మెన్షన్ దట్. డ్రెస్ కోడ్ అయితే ఖచ్చితంగా ఈ టెంపుల్‌లో ఉంది. వెస్టర్నైజ్డ్ అయితే లైక్ షార్ట్స్, స్లీవ్‌లెస్, ఫ్రాక్స్ ఇటువంటివైతే నాట్ అలౌడ్. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా వేసుకొనొచ్చుంటే దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ షాల్స్ అండి. సో, షాల్స్ లాగా కొన్ని పెట్టుకొని వాళ్ళ టేబుల్స్ మీద వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ స్లీవ్‌లెస్ ఏసుకొని శారీ గానీ వచ్చుంటే మాత్రం పైట చెంగు అయితే కవర్ చేసుకోవాలని చెప్పని చెప్తున్నారు. ఇన్ కేస్ ఎవరైనా మీరు ప్లాన్ చేసుంటే మాత్రం అక్షర్ధామ్ విజిట్ చేయడానికి ఖచ్చితంగా డ్రెస్ కోడ్ ఫాలో అయితే బావుంటుందండి. ఇన్ కేస్ మిస్ అయినా గూడా దట్స్ ఓకే. బట్ ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. బాయ్స్‌కైతే లైక్ షార్ట్స్ వేసుకొనొస్తే లైక్ పంచెలు లాంటివేవో ఇస్తున్నారు. గర్ల్స్‌కైతే మాత్రం కవర్ చేసుకోమంటున్నారు. నేను స్లీవ్‌లెస్ శారీ తీసుకొనెళ్ళాను. సో, స్లీవ్‌లెస్ బ్లౌజ్ కాబట్టి నన్ను మొత్తం కవర్ అప్ చేసుకోమన్నారు పైట చెంగుతోటి. సో, నేను ఫోటో అయితే పెట్టాను. టెంపుల్ ఎంట్రన్స్ మాత్రం ఇదండి. యాక్చువల్ టెంపుల్ ఇది. మనకు దేవుళ్ళు వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, రాముడు అందరూ ఇందులో ఉంటారు. సో, ఇది మెయిన్ టెంపుల్. మనకి మెయిన్ టెంపుల్ కాబట్టి అక్కడ కనిపించే స్టెప్స్ మీద నుంచి అయితే మాత్రం మనల్ని అలో చేయరండి. సో, లెఫ్ట్ సైడ్ ఒక ఎంట్రీ ఉంటుంది. సో, ఎంట్రన్స్ అక్కడ నుంచి పెట్టారు. సో, లెఫ్ట్ సైడ్ అక్కడ నుంచి ఎంటర్ అవ్వంగానే మనకి లోపలికెళ్ళిపోతాము. అన్ని దేవుళ్ళు అక్కడే ఉంటారు. మేమెళ్ళిన టైంకి వెంకటేశ్వర స్వామివి ఇవన్నీ ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదు. సో, ఓన్లీ మేము ఐ థింక్ మన స్వామినారాయణ స్వామిని దర్శనం చేసుకున్నాము. అలానే రాముడు, సీత ఉంటే వాళ్ళని దర్శనం చేసుకున్నాము. సో, ఇంకా మిగిలిన దేవుళ్ళవి వర్క్ జరుగుతున్నాయి. విగ్రహాలైతే పెట్టేశారు. బట్ ఫినిషింగ్స్ ఏవో అవ్వలేదనేసి మమ్మల్నయితే అలో చేయలేదు. ఇక్కడ నేను చూపిస్తున్నదైతే మనకి మెయిన్ టెంపుల్ ఇది. మేము సమ్మర్‌లో ప్లాన్ చేసుకున్నాం కాబట్టి, మేము మంచిగా వ్యూ అయితే ఎంజాయ్ చేశామండి. వింటర్‌లో అయితే చాలా చల్లగా ఉంటుంది. అంత ఎంజాయ్ చేయలేము. సో, జాకెట్స్ ఇవన్నీ ఉంటాయి. సో, ఐ నో న్యూ జెర్సీ వెదర్ కూడా చాలా వర్స్ట్ ఉంటుంది వింటర్‌లో. సో, బెటర్ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ జస్ట్ ప్లాన్ ఇన్ ద సమ్మర్. ఈ టెంపుల్ ఎంట్రన్స్‌లో అయితే ఇంకా ఫుల్‌గా ఫోటో షూట్సు, రీల్స్ అన్నీ చేసుకుంటున్నారు అందరూ. సో, నేను కూడా చేసుకున్నాను ఆఫ్‌కోర్స్. బట్ ఇదైతే యాక్చువల్ టెంపుల్ ఎంట్రన్స్ అండి. సో, ఇప్పటిదాకా ఫోన్ అయితే అలౌడ్. ఇక్కడ నుంచి అయితే ఫోన్ నాట్ అలౌడ్. వాళ్ళు చెప్పేస్తున్నారు. ఫోన్స్ ఆఫ్ చేసేసి పెట్టేసేయండి. పక్కన సైలెంట్‌లో పెట్టండి అని చెప్పని. అండ్ కెమెరా అయితే నాట్ యాక్సెసిబుల్ ఈ లొకేషన్‌లో అంతా. సో, నేను ఓన్లీ ఆ షూ ర్యాక్ దాకా అయితే తీసేసుకున్నాను. బట్ ఆ తర్వాత అయితే వీఆర్ నాట్ సపోజ్ టు టేక్ పిక్చర్ ఆర్ వీడియో ఆర్ ఎనీథింగ్. ఇది టెంపుల్ ఎగ్జిట్ అయ్యాక ఇంకొక రూట్‌లోంచి వెళ్తామనమాట. లైక్ క్యాఫెటేరియాకి వెళ్తుంటాము. సో, క్యాఫెటేరియా రూట్‌కి వెళ్ళేటప్పుడు మొత్తం ఈ టెంపుల్ ఎలా స్టార్ట్ అయింది, ఎ ఎ ఎలా స్టార్ట్ చేశారు, లైక్ దీని ఆర్కిటెక్చర్ డీటెయిల్స్, ఎవరెవరు దీనికోసం వర్క్ చేశారు, ఇంక్లూడింగ్ లైక్ లేబర్ ఎవరెవరు వర్క్ చేశారు, లైక్ సివిల్ ఇంజనీర్స్ ఎవరెవరు చేశారు అనే డీటెయిల్స్ తోటి క్లియర్‌గా అన్ని డీటెయిల్స్ టెంపుల్ ఎగ్జిట్ అయ్యే దగ్గర మొత్తం నీట్‌గా ఇచ్చారండి. సో, ఓపికుండి అది గాని చదివామంటే మొత్తం దానికే ఒక 1 డే సరిపోతుంది. సో, నేను జస్ట్ ఇది వీడియో బైట్స్ లాగా తీసుకున్నాను. ఈ ఎంట్రన్స్ నుంచి ఈ ఎగ్జిట్ నుంచి మనము కేఫ్టేరియాకి వెళ్ళొచ్చండి. కేఫ్టేరియాలో ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. లైక్ అంత స్మార్ట్ సిస్టము. మనము అక్కడికి వెళ్ళాక అక్కడ స్క్రీన్స్ మీద మనం ఆర్డర్ చేసామంటే పికప్‌కి ఇంకొక సెక్షన్ ఉంటుంది. సో, అక్కడికెళ్ళి పికప్ చేసుకోవచ్చు. నేను అదంతా వీడియోలో పెట్టలేకపోయాను. కుదరలేదు నాకు. బికాస్ రష్ చాలా ఎక్కువ ఉండింది. చాలా క్రౌడ్ వల్ల నాకు వీడియోస్ తీసుకోవడం కుదరలేదు. ఫుడ్ సెక్షన్ లో మాత్రం మనకి అన్నీ అంటే లైక్ వీళ్ళు ఏ టైప్ ఫుడ్ తీసుకుంటారో సో, అవి వాటితో పాటు స్నాక్స్, పిజ్జాస్ అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయి. దాంతో పాటు నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పా కదండీ! టెంపుల్‌లో ఎంటర్ అవ్వంగానే ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. యాక్చువల్‌గా ఫ్రేగ్రెన్సే ఒక మెస్మరైజింగ్ ఫీలింగ్ తెచ్చేస్తుందని. ఆ ఫ్రేగ్రెన్స్ లైక్ అవి సాంబ్రాన్ కడ్డీలంటారు, అగరబత్తీలంటారు, ధూప్ స్టిక్స్ వాటెవర్ ఇట్ ఈస్. సో, అవన్నీ కూడా మనకి ఈ టెంపుల్ వాళ్ళే సేల్ చేస్తున్నారండి. ఎగ్జిట్ దగ్గర మనకి ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా ఉంటుంది. అక్కడ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. లైక్ అండ్ అలానే మనకి ఒక సోవెనీర్ లాగా లైక్ ఈ టెంపుల్ విజిట్ చేసేందుకు ఒక గుర్తులాగా మనం తీసుకోవడానికి కూడా మ్యాగ్నెట్స్ ఉన్నాయి. చిన్న చిన్న టెంపుల్ ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ తోటే చిన్న చిన్న ఐడల్స్ లాగా అమ్ముతున్నారు. సో, స్వామినారాయణవి, కృష్ణుడివి చిన్న చిన్న ఐడల్ విగ్రహాలు ఇవన్నీ కూడా సేల్ చేస్తున్నారు అక్కడ. లైక్ కాస్ట్ వైస్ కూడా వెరీ రీజనబుల్ అండి. $3కి ఒక సాంబ్రాన్ కడ్డీ ప్యాకెట్ వస్తుంది.
సో మేము చాలా తీసుకున్నాము, లైక్ అగరబత్తీలు ప్యాకెట్స్. దాంతోపాటు ఈ కొన్ని సోవినీర్స్ లాగా నేను కృష్ణుడు విగ్రహం ఒకటి, మా మదర్ టెంపుల్ ఆర్కిటెక్చర్ విగ్రహం ఒకటి ఇండియాకి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవడానికి ఒకటి తీసుకునింది. సో వీడియో ఎండింగ్లో కూడా మేము తీసుకున్న కొన్ని పిక్చర్స్ అండ్ వీడియోస్ అన్నీ నేను యాడ్ చేశాను. ఇది అండి నా మినీ వ్లాగ్. అక్షర్ధామ్ టెంపుల్ న్యూ జెర్సీలో ఉంది. మీరందరూ ఇన్ కేస్ మీకు వీసా ఉండి వెళ్ళాలనుకుంటే యూఎస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రిప్ ప్లాన్ చేసుకోండి. అదే వితిన్ లోకల్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.